యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నారు. తన మాక్ ఒక పోలీసు స్టోరీతో రాబోతున్నారు. ఈ సినిమాను ప్రత్యేకంగా తెరకెక్కించే ప్లానింగ్లో ఉన్నాడు. ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అయితే స్పిరిట్ సినిమాకు ప్రభాస్ డేట్స్ ఇవ్వాలంటే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలి. సందీప్ రెడ్డి వంగ తన సినిమా మొదలైతే పరుగులు పెట్టిస్తాడు. అంతేకాదు రిలీజ్ వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తారు. ప్రభాస్ ఈ మధ్య సినిమాలు అయితే లైన్లో పెడుతున్నాడు కానీ పూర్తి చేయడం మాత్రం లేట్ అవుతుంది. అందుకే ప్రభాస్ స్పిరిట్తో పాటు సందీప్ మరొక ప్లాన్ కూడా వేసినట్టు తెలుస్తుంది. సందీప్తో సినిమా చేసేందుకు చాలామంది స్టార్స్ రెడీగా ఉన్నారు. ప్రభాస్ స్పిరిట్ పూర్తిగా ఏడాదిలో పూర్తి చేసేలా ఉంటే అలా సినిమాను చకచక చేసి నెక్స్ట్ సినిమాకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రభాస్ సందీప్కి అతను కొన్న టైం ఇస్తాడా లేదా అన్నది చూడాలి. వీటితో పాటు సందీప్ వంగకి యానిమల్ పార్ట్ కూడా ఉంది కాబట్టి అది కూడా చేయాలనే ప్లానింగ్లో ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా ఉన్న సందీప్ వంగ సినిమాలతో ఫ్యాన్స్కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ కోసం మాత్రమే పనిచేసే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ రాజా ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. స్వతహా ఎడిటర్ కూడా కావడంతో సినిమా మీద మంచి గ్రిప్ ఉంటుంది. ఇక యానిమల్ సినిమాతో దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ను వసూలు చేశాడు. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే స్పిరిట్ సినిమాలో ఉన్ని ముకుందన్ నటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం వినిపిస్తుంది. ఓ కీలక పాత్ర కోసం సందీప్ రెడ్డి ఆయనను సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని గురించి మూవీ టీం ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్లో ప్రారంభం కానున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. ఇందులో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. మలయాళ నటుడైన ముకుందన్ ఇటీవల మార్కో సినిమాతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ కూడా మలయాళం సినిమాలో ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు కాబట్టి ఈ నటుడు వర్క్ని కూడా ఇదివరకే ఫాలో అయ్యారు. ఈ సినిమా మొదలవ్వడానికి అంటే ముందే 70% మ్యూజిక్ కంప్లీట్ చేసేసారు. షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ మ్యూజిక్ని పెట్టుకొని కూడా సందీప్ రెడ్డి వంగ చేస్తూ ఉంటారట. ఇక మ్యూజిక్పై సందీప్ రెడ్డి వంగకున్న అవగాహన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏదైనా ఒక మంచి పాటను విన్నప్పుడు దాన్ని సినిమాలోకి ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు సందీప్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు అని ఇప్పటి వరకు విడుదలైన సినిమాలను ప్రూవ్ చేస్తూ వచ్చాయి. ఇక స్పిరిట్ మూవీలో మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చాలా మందికి ఒక క్లారిటీ ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.